కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామన్నారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్ కమిషనర్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీని ఆదేశించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయస్థానాలపై తమకు విశ్వాసం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామన్నారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్ కమిషనర్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీని ఆదేశించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామన్నారు. ఇక విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్ కమిషనర్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీని ఆదేశించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, హెచ్యూ ల్యాండ్ కి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతా ఉంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు ప్రతిపక్షాలకు సంబంధించిన నిరసనలు, ఇంకోవైపు న్యాయస్థానాల తీర్పులు. ఈ మొత్తంగా కూడా ఈ ముప్పేట దాడి ఒకటేసారి ప్రభుత్వం పైన, హెచ్యూ ల్యాండ్ పైన సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేక రావడంతో కొంత కాంగ్రెస్ సర్కార్ దాన్ని డీల్ చేసే ప్రయత్నం చేస్తాం. దీంట్లో భాగంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు. మొత్తంగా వ్యవహారంలో కోర్టుల పైన మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో 6 నెలల గడువులోపు మొత్తం ల్యాండ్ల వ్యవహారానికి సంబంధించి చెట్ల నరికివేత కావచ్చు, ఇతరత్ర అసలు ఏం జరుగుతుందనే దానిపైన క్షుణ్ణంగా ఒక 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానము ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా సహకరిస్తాము ప్రభుత్వ పరంగా. అదే సందర్భంలో ఈ కోర్టులపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. అంతిమంగా విజయం సాధిస్తాము. మేము అనుకున్న దాని ప్రకారం ప్రభుత్వం ఏదైతే అనుకుంటే దానికి విజయం సాధిస్తాం, కోర్టులపైన మాకు విశ్వాసం ఉందని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో ఇక్కడ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కొంత కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు, ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులపై లాఠీ చార్జ్లకు దిగుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దానిపైన కూడా మంత్రులు స్పందించారు. సంబంధిత అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు, పోలీస్ కమిషనర్ కూడా పర్టికులర్ గా ఆదేశాలు జారీ చేశాము. ఇక నుంచి విద్యార్థుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించకూడదు. ఆ పోలీసులు ఎక్కడైతే విద్యార్థులపై దాడులకు దిగొద్దు, కొంత ఆ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను కొంత బుజ్జగించే ప్రయత్నం చేయండి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు మాట్లాడిన తప్ప ఎలాంటి భౌతికంగా ఇటు లాఠీ చార్జీలు కానీ దాడులకు దిగవద్దని చెప్పేసి కూడా మంత్రులు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబులు, వీళ్ళిద్దరూ చాలా ప్రభుత్వంలో చాలా క్రూషియల్ గా ఉంటున్నారు, కీలకంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత ప్రతి వ్యవహారంలో వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్న అనుకున్న క్రమంలో ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసే భాగంగా ఈ ఇద్దరు కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తా ఉంది.
ఒకవైపు ఏంటంటే న్యాయస్థానం కూడా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడము, అదే సందర్భంలో ప్రజల నుంచి కావచ్చు, పర్యావరణవేత్తల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నిటినీ కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నము, పార్టీకి ఇప్పటికే కొంత డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసే భాగంగా ఇద్దరు రంగంలోకి దిగి పూర్తి స్థాయి ఇక వ్యవహారం అంతా కోర్టులో ఉంది, కోర్టు తేల్చుకుంటుంది. సో అందరూ సమయానం పాటించాలి. అదే సందర్భంలో విద్యార్థులు కూడా తమ ఆందోళనను కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. అదే సమయం పోలీసులు కూడా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కానీ ఎలాంటి దాడులకు దిగకుంటే బెటర్ అని చెప్పేసి మంత్రులు సూచించారు. మొత్తంగా ఈ వ్యవహారము కోర్టు తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పుతో 6 నెలల వరకు మొత్తంగా సద్దుమణిగినట్టుగా అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మిగతా పర్యావరణవేత్తలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే, మొత్తంగా ఒకవైపు పెద్ద ఎత్తున్నటువంటి వృక్ష సంపద కావచ్చు, జంతు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అది బాధ్యతగా వహించాలి. భవిష్యత్తుకు నీడనిచ్చేటువంటి ఈ వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగానే ఆలోచించాలి తప్ప అట్లాంటి ఉన్నటువంటి ఈ రోజు 400 ఎకరాలుగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున వృక్ష సంపదను అన్నిటికీ అభివృద్ధికి పేరుతో విధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల అల్టిమేట్ గా మన భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. సో దాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇది ప్రభుత్వానికో ఏ వ్యక్తికో వ్యతిరేకం కాదని చెప్పేసి ఇటు విద్యాసంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు. వైశాలి. రాధాకృష్ణ, ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలా చూడాలి? వైశాలి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా ఈ సుమోటోగా తీసుకుంది. ఎందుకంటే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఒకవైపు హైకోర్టులో కూడా ఇప్పటికే ఆ చెట్టు నరకవేత పైన కేసు నడుస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టు తీసుకొస్తే దాన్ని సుమోటోగా స్వీకరించి చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ రోజులోనే మార్నింగ్ నుంచి విచారణ చేపట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వ్యవహారానికి సంబంధించి అక్కడ స్థానికంగా మన హైకోర్టుకు సంబంధించి రిజిస్ట్రార్ ను పంపించి అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒక రిపోర్టును తెప్పించుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక సీరియస్ గా కామెంట్స్ చేసింది. అంటే వృక్ష సంపదను కాపాడుతున్న బాధ్యత అందరిది ఉంది. అంటే ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే ఇట్లా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా అని చెప్పేసి సిఎస్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఒక 6 నెలల వరకు మొత్తంగా ఆ వ్యవహారం 400 ఎకరాలకు సంబంధించి కంచెగచ్చిబౌలి ల్యాండ్ కి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి పూర్తి రిపోర్టు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిఎస్ ను కూడా ఆదేశించింది. అదే విధంగా ఈ మొత్తం వ్యవహారంలో కొంత అధికారుల పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానము ఇక నెక్స్ట్ తదుపరి రిపోర్టు తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా ఆ సుప్రీంకోర్టే ఏకంగా ఈ కంచెగచ్చిబౌలి వ్యవహారంలో సుమోటగా ఇన్వాల్వ్ అవడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సందర్భంలో అంటే ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి కాపాడుకోవాల్సిన బాధ్యతను, మెసేజ్ ను మొత్తంగా కూడా ఇవాళ సుప్రీంకోర్టు సంబంధించి న్యాయస్థానము తన ఒక తీర్పుతో కావచ్చు ఈ కేసును సుమోటోగా ఇన్వాల్వ్ అయ్యి ఒక సందేశాన్ని పంపించినట్టుగా అనిపిస్తోంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.